7:30 గంటల పాటు విచారణ కొనసాగింది. 7:30 గంటల పాటు విచారణలో ఇప్పటి వరకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణ కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేసినటువంటి దాదాపు 46 కోట్ల వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపారు. మొదటిసారి విచారణ జరిపినటువంటి సమయంలో సంతృప్తికరమైనటువంటి విచారణ జరగలేదు, సంతృప్తికరంగా సమాధానాలు చెప్పలేదు కేటీఆర్ అని భావించి ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని ఆదేశించడంతో ఈరోజు 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం జరిగింది. మరోవైపు విచారణకు హాజరైనటువంటి సమయంలో 2021 నుంచి 24 వరకు వాడినటువంటి మొబైల్ను తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ తనతోటి మొబైల్ తీసుకొని రాలేదని చెప్పడంతో ఈ నెల 18వ తారీఖు లోపు ఆ మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ఇందులో ఎఫ్ఈఓ కంపెనీకు, ఫారిన్ కంపెనీకు ఈ నగదు బదిలీ వెనక ఎవరి పాత్ర ఉంది, ఎవరు ఆదేశాలు ఇస్తే ఈ నగదును బదిలీ చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి, వీరిద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అప్పటి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నిధులను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుండి నగదును బదిలీ చేశాము, అది కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో బదిలీ చేశామంటూ కూడా గతంలో ఏసీబీకి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నగదు బదిలీ చేసేటువంటి సమయంలో రాష్ట్ర అంటే కేటీఆర్ కావచ్చు, హెచ్ఎండిఏ నిధులు బదిలీ చేసేటువంటి సమయంలో 6 ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ 6 ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడ్డారు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా రిటర్న్గా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వీడియోగ్రఫీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఏసీబీ అధికారుల పైన కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. విచారణతోటి పిలిపించి ఛాయ్ ఇచ్చి పంపించడం అనేది సర్వసాధారణం అయిపోయిందంటూ కూడా ఏసీబీ అధికారులపైన కామెంట్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో అయితే మాత్రం విచారణ ఎండింగ్కి వచ్చిందని భావించాలి. ఎందుకంటే గతంలోనే ఏసీబీ కోర్టు 3 నెలల విచారణ పూర్తి చేయాల్సినటువంటి కేసు ఎందుకు 6 నెలల సమయం తీసుకున్నారంటూ కూడా గతంలో వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ నెల ఎండింగ్ లోపు కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఇక నరేష్, బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఉదయం చాలా హైప్ ఇచ్చేశారు, చాలా హైప్. ఎంత హైప్ అంటే ఇవాళ అరెస్ట్ జరిగిపోతుంది. కేటీఆరే అన్నారు స్వయంగా, ఇవాళ నన్ను అరెస్ట్ చేయడమే వాళ్ళ టార్గెట్ అనే తరహాలో ఆయన మాట్లాడడం, దాంతో